హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేంద్ర. తన తండ్రి హత్య రాజకీయాలు వివేకం సినిమా కంటే క్రూరంగా జరిగాయని వైఎస్ సునీత ఆరోపించారు. తన బాబాయ్ కోరిక మేరకే కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని వైఎస్ షర్మిల ప్రకటించడం, ఈ వైఎస్ షర్మిల వైఎస్ సునీత వైఎస్ జగన్ పైన తిరుగుబాటు చేస్తున్నారా? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్ చెప్పండి సార్, వైఎస్ సునీత వైఎస్ షర్మిల కామెంట్స్ని ఏ విధంగా చూసుకోవచ్చు? తన తండ్రి రాజకీయం, తన తండ్రి హత్య వివేకం సినిమా కంటే ఘోరంగా జరిగాయని చెప్పడం, వైఎస్ షర్మిల తన బాబాయ్ కోరిక మేరకే తన ఎంపీగా పోటీ చేస్తున్నారు అనడం ఏ విధంగా చూసుకోవచ్చు? జగన్ పైన తిరుగుబాటు చేస్తున్నారని అనుకోవచ్చు? జగన్ చేతులు రక్తంతో తడిశాయి. జగన్ పార్టీ రక్తపు పునాదులపైనే నిర్మించబడిందని ఇద్దరు చెల్లెళ్ళు చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు సునీత చెప్పింది అదే. ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తండ్రి రక్తపుతో తడిసినటువంటి పునాదుల మీద నిర్మించిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి పీఠం తన తండ్రి రక్తంతో తడిసిన పీఠం అని సునీత చెప్తోంది. షర్మిల కూడా నిన్న అదే మాట అన్నదనమాట. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో మునిగిపోయింది అన్నదనమాట. అంటే ఇదంతా కూడా నీకు ఇవాళ స్పష్టంగా కనపడుతుంది. ఏ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందో, ఇప్పుడు అదే వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకుంది. అతన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి అదే ఇప్పుడు పతనానికి ఇవాళ నాంది పలుకుతుంది అనమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో జనసేనో చేస్తే మనం నమ్మం. చంద్రబాబు చెప్పాడనో, లోకేష్ చెప్పాడనో, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పాడనో, పురంధేశ్వరి చెప్పిందనో ప్రజలు నమ్మకపోవచ్చు, జగన్ అభిమానులు నమ్మకపోవచ్చు. కానీ ఇప్పుడు చెప్తోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి చిన్నాన్న కూతురు సునీత చెప్తోందన్నమాట. వాళ్ళిద్దరి మాటలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. కేవలం పులివెందుల ప్రజల్ని కాదు, కడప ప్రజల్ని కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరిపైన షర్మిల సునీత వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా పడింది అనమాట. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్. ఆయన ఇవాళ ఇంత అసహనంతో అక్కసుతో ఇవాళ ఈ విధంగా తెలుగుదేశం పార్టీని, బీజేపీని, జనసేనని, సొంత చెల్లెళ్లను కూడా టార్గెట్ చేయడానికి కారణం ఇదన్నమాట. ఇప్పుడు ఏ చెల్లైతే జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసిందో, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు నడిచి 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది, ఒక ఎంపీని గెలిపించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? తను చెల్లి కాదు, నాకు బిడ్డ కన్నా ఎక్కువ అన్నాడు. షర్మిల చెల్లి కాదు, షర్మిల నాకు నా బిడ్డల కన్నా ఎక్కువ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ షర్మిలని నిందిస్తాడా? తన పార్టీ మనుషులతో, లేకపోతే తన సోషల్ మీడియాతో, ఐప్యాక్ టీంతో ఇవాళ షర్మిల పైన అసభ్యమైన పోస్టులు, ఆమె అసలు వైఎస్ కూతురే కాదని, ఆమె డిఎన్ఏ వైఎస్ డిఎన్ఏ కాదని వాళ్ళు అంటున్న మాటలు, వాళ్ళు షర్మిలను కాదు అవమానిస్తోంది. వాళ్ళు అంటున్న మాటలు, వాళ్ళు జగన్ తల్లి విజయమ్మనే అవమానిస్తున్నారు, విజయమ్మ క్యారెక్టర్నే వీళ్ళు అవమానిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నిన్నటిదాకా మీకు వైఎస్ షర్మిల, ఇప్పుడు మీకు మురసపల్లి షర్మిలగా కనపడుతోందా? అంటే ఆమె బ్రాహ్మణుడైనటువంటి అనిల్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె ఇంటి పేరు మురసపల్లి అని ఆపాదిస్తారా? అంటే ఎలా? ఇప్పుడు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డిలో భయం ప్రారంభమైంది. తను ఓడిపోతున్నాను అనే భయం 3 నెలల ముందే జగన్ని చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఏ విధంగా అయినా సరే గెలవాలి. ఇప్పుడు షర్మిల నిన్న ఏమన్నది? కాంగ్రెస్ పార్టీ లిస్టు మొత్తాన్ని తన తండ్రి సమాధి ఇడుపులపాయ ఘాట్ మీద పెట్టింది. తను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానంది. ఎందుకు తను కడప ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఏంటి? హంతకులకు టికెట్ ఇచ్చాడు. ఎవరైతే వివేకానంద రెడ్డి హంతకుడో అవినాష్ రెడ్డి A8, అతనికి కడప లోక్సభ సీటు ఇచ్చినందుకే తను కడప లోక్సభకి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ అభ్యర్థిగా. ఆమె తల్లి విజయమ్మ అదే ఘాట్ దగ్గర కూతుర్ని ఆశీర్వదించింది. మనం చూసాం. ఏంటి? అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది నా కుటుంబం, నా కూతురికి వాళ్ళ ప్రజల ఆశీస్సులు కావాలి అందంటే విజయమ్మ ఆశీస్సులు షర్మిలకు పుష్కలంగా ఉన్నాయి. పైన ఉన్నటువంటి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు, కింద ఉన్నటువంటి తల్లి విజయమ్మ ఆశీస్సులతో షర్మిల అక్కడ పోటీ చేస్తోంది. ఇప్పుడు అక్కడ
వన్ సైడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఓటమి ఎరుగని నాయకుడు. 10 ఏళ్ళు 10 సార్లు అక్కడ వరుసపెట్టి గెలిచాడు. అక్కడ పులివెందుల అసెంబ్లీకి గెలిచిన ఆయనే గెలుపు, పోటీ చేసిన కడప లోక్సభకి పోటీ చేసిన ఆయనే గెలుపు అనమాట. 6 సార్లు అటు 4 సార్లు ఇటు, మొత్తం 10 సార్లు ఆయన ఓటమి లేకుండా ఎన్నికయ్యాడు. ఇప్పుడు ఆయన కూతురు షర్మిల అక్కడ పోటీ చేస్తుంటే మరి అక్కడ ప్రజలు షర్మిలను ఓడిస్తారా? అంటే అవినాష్ రెడ్డి ఓటమి ఖాయం. హంతకులను గెలిపించడానికి కడప ప్రజలు సిద్ధంగా లేరు. సునీత ఏమంది? అవినాష్ రెడ్డిని ఓడియమని పిలిపించింది. అంటే ఇప్పుడు వివేక హత్య కేసు ఏమన్నా ఏపీ పాలిటిక్స్ లో ఈ ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా? వివేక హత్య కేసు కేవలం కడప లోక్సభకే కాదు, పులివెందుల అసెంబ్లీకే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద దాని ప్రభావం ఉందని చెప్పాను. ఎందుకంటే మొన్నటి గెలుపు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా అదే హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఎలా చూపించిందో ఇప్పుడు అంతకు మించిన రెట్టింపు ప్రభావం చూపిస్తుంది. ఎందుకని? ప్రజల్ని నమ్మించారు, ప్రజల్ని వంచారు, ప్రజల్ని మోసగించారు. వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు అని, చంపింది లోకేష్ అని, నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు చేతిలో గొడ్డలేసి మనం ఆ రోజు సాక్షిలో ఫుల్ పేజీలు వేశారు. ఇప్పుడు చంద్రబాబు వివేకానంద రెడ్డిని చంపిస్తే కట్లు ఎవరు కట్టారు? శవానికి కట్లు కట్టింది ఎవరు? శవం చుట్టూతో పూలు పేర్చింది ఎవరు? హత్య చేసినాడులే కదా. మీరే గొడ్డలితో కొట్టి చంపి, మీరే పూలు జల్లి, మీరే కట్లు కట్టించి ఇప్పుడు అది ఎవరి మీద వేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ మీద వేసారనేది వాళ్ళ ప్రజలు ఆల్రెడీ అది నమ్మేసిన పరిస్థితి. చెల్లెళ్ళే చెబుతున్నారు. సునీత ఏమంది? అవినాష్ రెడ్డిని హంతకుడు, అతన్ని చిత్తుగా ఓడించండి, మా నాన్న చంపారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది అనమాట. వీలైతే పులివెందుల్లో జగనన్నను కూడా ఓడించండి అంది. వీలైతే అనే పదం వాడింది. అంటే వీలైతే అంటే అర్థం ఏంటి? ఇంకా జగనన్న మీద వాళ్ళకి ప్రేమ ఉందన్నమాట. అందుకని జగనన్నని వీలైతే ఓడించండి, అవినాష్ రెడ్డిని చిత్తుగా ఓడించండి అన్న పిలుపులోనే ప్రజలకు అందాల్సిన మెసేజ్ చెల్లెళ్ల ద్వారా అందిందనమాట. ఇప్పుడు అక్కడ 2 ఓట్లు ఉంటాయి, 2 బటన్లు నొక్కాలి. 2 బటన్లు గనక మరి షర్మిలకే నొక్కారనుకోండి, ఏం జరుగుతుంది? అటు అవినాష్కి దెబ్బ తగులుతుంది, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా దెబ్బ తగులుతుంది. అంటే అవినాష్ రెడ్డి ఒక్కడే మునగట్లేదు, జగన్మోహన్ రెడ్డిని కూడా ముంచేస్తున్నాడు అనమాట. జగన్మోహన్ రెడ్డిని ఒక్కడనే ముంచట్లేదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ముంచేస్తున్నాడు ఒక్క అవినాష్ రెడ్డి. ఎందుకు అవినాష్ రెడ్డి మీద ఇతనికి ఇంత ప్రేమ? ఏంటి అవినాష్ రెడ్డి అంటే ఇంత బలహీనత? ఏం అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేశాడు? బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ టికెట్ ఎలా తెచ్చుకున్నాడు? సునీత ఏమంది? ఎందుకు భయపడుతున్నావు జగనన్న? అవినాష్ రెడ్డి అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నీ గురించి చెప్తాడనా అన్న ఆమె మాటల్లో అర్థం ఏంటి? హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి తెలిసే హత్య జరిగింది వివేకానంద రెడ్డిది అనేది వాళ్ళు అందరూ నమ్ముతున్నారు. సొంత చెల్లెళ్ళే చెబుతున్నారు. చిన్నమ్మ చెప్పింది, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఏం చెప్పింది? నా అల్లుడి మీద, నా కూతురు మీద ఈ హత్యా నేరం ఆపాదిస్తున్నారు, వాళ్లే కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళని శిక్షించండి. నాకెవరైనా ఒకటే, హంతకులకు శిక్ష పడాలి, కూతురైనా సరే, అల్లుడైనా సరే, కొడుకైనా సరే. దీని వెనక తన కొడుకుల పాత్ర ఉందంటే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శిక్ష వాళ్లకు విధించండి, హంతకులకు మాత్రం శిక్ష పడాల్సిందే అని వివేక భార్య సౌభాగ్యమ్మ కోరుకుంది. నిన్న షర్మిల వెంట విజయమ్మ పాల్గొని కూతురికి ఆశీస్సులు ఇచ్చిందంటే అర్థం జగన్మోహన్ రెడ్డి పతనాన్ని విజయమ్మ కూడా కోరుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఓటమిని విజయమ్మ కోరుకున్నారు. వీలైతే సునీత్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓటమిని కూడా విజయమ్మ కోరుకున్నట్టే మనం అక్కడ చూడాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అనేది ఏంటంటే నా చెల్లెని వాళ్ళు ప్రభావితం చేసి ఇలా మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు. నిజమేనా? చెల్లెళ్ళే ప్రభావితం చేసి గుండెపోటు అనిపించారా? చెప్పు, నువ్వే చెప్పు. చెల్లెళ్ళే ప్రభావితం చేసి శవానికి కట్లు కట్టించారా? చెల్లెళ్ళే ప్రభావితం చేసి శవం మీద రక్తం కనపడకుండా పూలు జల్లమని చెప్పారా?
అవన్నీ చెబితే మరి ఇది కూడా వాళ్ళు ప్రభావితం అయ్యారని అనుకుంటాం. ఇప్పుడు సునీత స్పష్టంగా చెప్పింది కదా, నన్ను మోసం చేశారు. తొలి వర్ధంతికి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? మనం అనుకుందాం చిన్నాన్న మీద ప్రేమ ఉంది అనుకుందాం, అప్పటికేం జరగలేదు కదా, ఎల్లెళ్ళేం ఎదురు తిరగలేదు కదా. మరి ఆయన మొదటి వర్ధంతికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అటెండ్ కాలేకపోయాడు? సునీతని అపాయింట్మెంట్ ఇవ్వు 5 నిమిషాలు అని అడిగితే సొంత బాబాయ్ కూతురు అపాయింట్మెంట్ ఇవ్వని అన్న ఉంటాడా? అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం ఉంటాడా? ఇప్పుడు ఇవాళ చెల్లి కాదు, ఒక హత్యకు గురైనటువంటి ఒక బాధితురాలు నీ అపాయింట్మెంట్ అడిగితే నువ్వు ఇవ్వలేదంటే నువ్వు హంతకులను కాపాడుతున్నట్టు కాదా? ఇక్కడే స్పష్టంగా తెలిసిపోతుంది కదా నెక్సస్. అవినాష్ రెడ్డి చేతిలో జగన్మోహన్ రెడ్డి జుట్టుంది కాబట్టే అతను భయపడి ఆయనకి టికెట్ ఇచ్చాడు. అన్ని టికెట్లు మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి కింద మీదేసి మీద కిందేసి తలకిందులు చేసేసి వీళ్ళని అటేసాడు, వాళ్ళని ఇటేసాడు, జిల్లాలు మార్చేశాడు. అవినాష్ రెడ్డిని ఎందుకు మార్చలేదు? అవినాష్ రెడ్డిని కూడా కర్నూలు జిల్లాలో ఎంపీ టికెట్ ఇవ్వచ్చు కదా కావాలనుకుంటే. లేదు ఇంకొక జిల్లా ఏది చిత్తూరులో ఇవ్వచ్చు కదా, రాజంపేట టికెట్ ఇవ్వచ్చు కదా, మిథున్ రెడ్డి టికెట్ తీసుకొచ్చి మిథున్ రెడ్డిని ఇక్కడ పోటీ చేయించవచ్చు కదా. ఎక్కడ కడపలో ఇప్పుడు మనం చూసాం కదా, మేరుగు నాగార్జున తీసుకుపోయి ప్రకాశం జిల్లాలో వేశాడు, ప్రకాశం జిల్లా వాడిని తీసుకొచ్చి వేమూరులో వేశాడు. ఇట్లా ఎందుకని చేయలేకపోయాడు? అంటే ఏంటి, ఒక గొడుగులాగా ఇవాళ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. అతను ఎంపీగా గెలవకపోతే అతను జైలుకి వెళ్తాడు. అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందన్న భయమే ఇవాళ వాళ్ళని ఆ విధంగా చేసిందనమాట. రేపటి ఎన్నిక షర్మిల ఏమని చెప్పింది? కడప లోక్సభకి నేను గెలవాలి. కడప లోక్సభ సభ్యురాలుగా షర్మిల రేపు ప్రమాణ స్వీకారం చేయాలి. ఇది నా కోరిక కాదు, ఇది మా బాబాయ్ కోరిక. చనిపోయినటువంటి పాశవికంగా కిరాతకంగా హత్య చేయబడినటువంటి వివేకానంద రెడ్డి చివరి కోరిక ఏది? కడప లోక్సభకు షర్మిలని చూడాలి, ఆమె లోక్సభలో షర్మిల వాయిస్ వినిపించాలి. జగన్మోహన్ రెడ్డికి ధీటుగా రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా షర్మిల కూడా ఎదగాలన్నది వివేకానంద రెడ్డి చివరి కోరిక. మరి వివేకానంద రెడ్డి చివరి కోరికని నిలబెడతారా? జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడి అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా? కడప ప్రజలే నిర్ణయించుకోవాలి. అసలు వైఎస్ వివేకానందను చంపడానికి కారణం ఏంటి? అసలు ఇప్పుడు వైఎస్ షర్మిల అండ్ సునీత కూడా చంపడానికి కారణం ఏంటంటే నేనేం చెబుతాను, షర్మిలే చెప్పింది కదా. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడానికి కారణం కడప లోక్సభ సీటు. కడప లోక్సభ సీటు వల్లే అతన్ని హత్య చేశారు. చిన్నాన్న నన్ను హత్యకి ముందు రోజు నన్ను వచ్చి కలిశాడు. హత్య జరగటానికి ముందు చిన్నాన్న నా దగ్గరికి వచ్చాడు, 2 గంటలు నాతో కూర్చున్నాడు, నన్ను ఒప్పించాడు. ఏంటి, నేను వద్దులే చిన్నానా అని చెప్పాను, కడప లోక్సభకి నువ్వు పోటీ చేయాలమ్మా అని నన్ను ఒత్తిడి చేసి నా దగ్గర మాట తీసుకుని వెళ్ళాడు అని ఎవరు చెప్తున్నారు? షర్మిల చెప్తోంది. మనకు చెప్పటం కాదు, మీడియాకి చెప్పటం కాదు, ప్రజలకు చెప్పటం కాదు, సిబిఐకే ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అంటే రాజకీయ హత్య, కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య. ఏది? వివేకానంద రెడ్డి మర్డర్ అనేది. సునీత చెప్తోంది అదే, షర్మిల చెప్తోంది అదే, సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి భార్య చెప్తోంది అదే, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మౌనంగా చెప్పింది కూడా అదే. ఏది? నిన్న ఘాట్కి వెళ్ళి ఆశీస్సులు ఇచ్చినప్పుడే నీకు అర్థమైపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.